ఆదర్శ దంపతులు మాయా మీరు. అవును మాయా, నేను రాముణ్ణి, ఇది మా సీత. Download and subscribe to ETV Win. రిషి లేరా? బా 10 నిమిషాలక్క. అరే ఎగ్జామ్ టైం అవుతుందిరా. అక్క బాస్ అయిపోతానక్క. లేస్తావా కాఫీ మొహం మీద కొట్టమంటావా? రిషి ఎగ్జామ్ రాసుడు 3వ సారి. పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో కూడా తెలియదు. ఎరా రిషి, ఎగ్జామ్ పారేసావా? పాస్ అవుతావా? బారాసేనా, పాస్ అయిపోతా. రేపు నేను చూసుకోవడానికి అబ్బాయి వస్తున్నాడు. సరే నాన్న. సంతోష్? రైట్, ఐమ్ సంతోష్. హాయ్, ఐమ్ రిషి, పెళ్లి కూతురు తమ్ముడు. అక్క చాలా మంచిది, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. మంచి అబ్బాయి దొరికాడే. రేయ్, ఏందిరా కథ? 100 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయో. ఏమైంది? కీర్తి పెళ్లి చూపులు ఏమైంది? ఒసేయ్ గ్యాప్ ఇవ్వే. ఓకే అయిపోయింది, ముహూర్తాలు కూడా పెట్టేసుకుందాం అన్నారు. అవునా, సూపర్. బాపు, కీర్తి పెళ్లి ఫిక్స్ అయిపోయిందంట. ఇంకా సూపర్ బేటా. అవునే, ఇంట్లో కూడా అమ్మ నాన్న అక్క అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. రిషి ప్లీజ్ రా, కీర్తి పెళ్లికి నేను గిట్ల వస్తారా? మన విషయం మీ ఇంట్లో చెప్పేద్దాం రా, ప్లీజ్ రా. హ? అప్పుడు గాని మా నాన్న చెప్పుతో, మా అమ్మ చీపురు గడితో కొట్టదు. మరి ఎట్లరా? పెళ్లికి ఎట్లా రావాలి? నువ్వు కీర్తి ఫ్రెండ్వేగా, అలా సెట్ చేద్దాంలే. సరే బీపీ తెచ్చుకోకు. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా, డ్రాప్ చేస్తావా? లేదే, నువ్వు వెళ్ళు, నేను పిక్ చేసుకుంటా. సరే, ఆల్ ది బెస్ట్. బాయ్. బాయ్. హాయ్ సార్, నా పేరు హరిణి, బీటెక్ కంప్లీట్ చేసిన. ఈ ప్రొఫైల్ 2 months బ్యాకే ఇంటర్వ్యూ చేశానే. హే, నీకు బెంగళూరులో జాబ్ వచ్చింది కదా? అవును సార్, వచ్చింది. మరి ఎందుకు జాయిన్ అవ్వలేదు? ప్యాకేజ్ కూడా బాగుంది కదా? అది సార్, నిజం చెప్పానా? ఐఎమ్ ఇన్ లవ్. మావాడు ఇక్కడే హైదరాబాద్లో ఉంటాడు. ఆడిని విడిచిపెట్టి నేను ఉండలేను సార్, అందుకే జాబ్ వదిలేసిన. వావ్, బాయ్ ఫ్రెండ్ కోసం జాబ్ వదులుకున్నావా? అది ఈ జనరేషన్లో గ్రేట్. అవునండి, వాడి కోసమే జాబ్ వదిలేసుకున్నా. వాడిని చూడకుండా నేను ఉండలేను సార్. మరి మీ ఫ్యామిలీ? మా నాన్న బిందాస్, రేపంటే రేపే పెళ్లి చేస్తాడు. కానీ వాళ్ళ ఇంట్లో అట్లా కాదు, చాలా రిస్ట్రిక్షన్స్. వాడు ఇంకా బీటెక్ కూడా పాస్ కాలే. పాస్ అయితే ఇంట్లో మాట్లాడదామని వెయిటింగ్. ఆల్ ది బెస్ట్. నీ టాలెంట్తో పాటు నీ జెన్యూనిటీ కూడా నచ్చింది. నీకు ఈ జాబ్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టేక్ దిస్. ఎప్పుడు జాయిన్ అవుతావు? సూన్ సార్, ఐల్ అప్డేట్ యూ. జల్దీ ఈ విషయం మా వాడికి చెప్పాలి. పిచ్చి పిల్ల. Yes! ఏమైంది, జాబ్ వచ్చిందా? యా మ్యాన్, కంగ్రాట్సే. అమ్మయ్యా, ఇంకేం ఫికర్ లేదు. నువ్వు పాస్ అయినా అవ్వకున్నా నిన్ను నేను చూసుకుంటా. అంటే నాకు జాబ్ వద్దా? అయ్యో పాగల్, అట్లా కాదురా నేను అన్నది. మన ఇద్దరిలో గిట్లా ఎవరికొకరికి జాబ్ వస్తే ఇంట్లో ఈజీగా ఒప్పించవచ్చు కదా, అట్లా నేను అన్నది. సరే పద. సరే. హలో సార్. ఏంటో తెలీదురా, దిల్ మస్తు ఖుషి ఉంది. రిషి, ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ సో మచ్. హే, హాయ్ రిషి. హాయ్ అంకుల్. బాపు, నాకు జాబ్ వచ్చింది. ఓ, కంగ్రాట్స్ బేటా, సూపర్. లెట్స్ సెలబ్రేట్. కమాన్ రిషి. అయ్యో లేదు అంకుల్, ఇంట్లో వెయిట్ చేస్తున్నారు. హలో, ఎక్కడికి వెళ్ళేది?
ఈ రోజు నైట్ నువ్వు ఇక్కడే పడుకోవాలి కాదు. పొద్దున్నే లేసి నేను దింపుతా. కానీ వల్లుడు ఇందాక నుంచి దవడాలు అవుతున్నాయి. చీర్స్. ఆ. తీసుకో. అమ్మా ఇద్దరు కూడా ఒక పెగ్. ఓ కలిపేసావా? నీ చేత్తో నాకు ఇంకో పెగ్ కలుపు. స్ట్రాంగ్ ఉండాలి. మీ ఇద్దరు తాగుతూ ఉండండి, నేను వెళ్ళి ఆమ్లెట్ వేసుకొస్తా. నువ్వు బంగారం బేటా. హరి అలానే కీర్తికి కాల్ చేసి ఈరోజు ఇంట్లో ఏదో ఒకటి మేనేజ్ చేయమని చెప్పవా? నువ్వేం ఫిగర్ అవ్వకు, డాడీతో చిల్ అవుతూ ఉండు, నేను చూసుకుంటా కదా. ఉమ్? హలో హరిణి. హలో కొత్త పెళ్లి కూతురా. ఏం లేదు, హీరో గియాల నైట్ ఈడనే ఉంటాడు, జర ఇంట్లో మేనేజ్ చేయరాదే. మా బాబు ఉండమన్నాడు. సరే పొద్దున నాన్న డ్యూటీ నుంచి వచ్చే ముందరా వచ్చేయమని చెప్పు. ముందుగానే రేపు రిజల్ట్స్. పొద్దుగాల 6 డ్రాప్ చేసిస్తా, ఓకేనా? సరేనే, జాగ్రత్త. బాయ్. అల్లుడు హా, పరి బంగారం. చిన్నప్పటి సంది తల్లి లేకపోయినా నాకు తల్లైంది. కష్టపడి చదివింది, ఇలా ఉద్యోగం కూడా కొట్టింది. అవును అంకుల్, అందుకే నాకు కూడా హరి అంటే చాలా ఇష్టం. మీ అక్క లగ్గమ్మోడితోటే మీ అమ్మ అయ్య కాళ్ళు పట్టుకోనైనా సరే మీ ఇద్దరి లగ్గం చేస్తా. ఏమంటావు? థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ ఎందుకు అల్లుడు, మీ ఇద్దరు నా బంగారాలు. ఉమ్, అదిగోండి మన బంగారం వచ్చింది. ఏంటి ఇద్దరు ఫుల్ జోష్ మీద ఉన్నారు, నన్ను తెగ పొగిడేస్తున్నారు. ఏం లేదు బేటా, నేను అల్లుడు నీ గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకున్నది చాలే కానీ ఆమ్లెట్ తింటూ తాగండి. హ్మ్. తీసుకో అల్లుడు. చాలు చాలు. హరి నేను ఒకటి అడగొచ్చా? ఉమ్, ఇంటర్ నుంచి మనం క్లాస్మేట్స్. బీటెక్లో నీకు టాప్ కాలేజీలో సీట్ వచ్చినా నా కోసం చిన్న కాలేజీలో జాయిన్ అయ్యావు. మీలాగా పెద్ద డబ్బులు కూడా లేవు మాకు. స్టడీస్లో కూడా చాలా పోర్. చెప్పరా ఇంకా చెప్పు. సన్నగుంటా, గాలి పీలుస్తా, పీల్చిన గాలిని వదులుతా. ఏందిరా నీ లొల్లి? ఏంది బాపు వీడు? అది కాదే మెంటల్. అసలు నేనంటే నీకు ఎందుకు ఇష్టం? పిచ్చోడా, ఇష్టానికి రీజన్స్ లేవురా. నీ గురించి తలుచుకుంటున్నా, నీతో మాట్లాడుతున్నా, నీ తాన ఉన్నా. అంతెందుకు, నువ్వు కాల్ చేసినప్పుడు నీ పేరు చూసినా ఈ గుండె మస్తు ఖుషి అవుతుందిరా. రిషి, ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ హరి. కాదు, ఐ లవ్ యూ మావయ్య. థ్యాంక్స్ మావయ్య, బంగారం లాంటి కూతురు ఇచ్చినందుకు. గుడ్ నైట్. గుడ్ నైట్ అల్లుడు. గుడ్ నైట్ బేటా. గుడ్ నైట్ బాపు. I love you, Hari. I love you. I love you. ఐ లవ్ యూ టూ. రిషి, రిషి, కీర్తి, హా నాన్న. రిషి ఎక్కడికి వెళ్ళాడు? అదే నాన్న, పొద్దున్నే బయటికెళ్ళాడు. ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళాడమ్మా? అదే నాన్న, ఈరోజు రిజల్ట్స్ కదా, గుడికెళ్ళాడు. అవునండి, గుడికెళ్ళాడు. అమ్మా ఒకసారి రిషికి ఫోన్ చేయి. ఇవాళ రిజల్ట్ కదా, కాళ్ళు చేతులు ఆడట్లేదు. సరే నాన్న. ఏమే, వాడికి ఇష్టమైన స్వీట్ చేయి. ఈసారి ఎందుకో వాడు పాస్ అయిపోతాడని గట్టి నమ్మకం. అలాగేనండి. తొందరగా వెళ్ళి ఫోన్ చెయ్యి.
కీర్తి. హరిణి నాన్నొచ్చారు, వాడెక్కడా అని అడుగుతున్నారు. త్వరగా ఇంటికి రమ్మని చెప్పవా? అయ్యో కీర్తి, వీడు ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు, లేస్తలేడు. లేపో హరి, గంటలో రిజల్ట్స్ కదా. నాన్న చాలా కంగారుగా ఉన్నారు. రిషి రిషి ఒక్క 10 లేరా, మీ minutes, నాన్న please. వచ్చాడంట, రిజల్ట్స్ కి టైం అవుతుంది, లేరా. ఇగో కీర్తి. హలో. సరేరా, రిజల్ట్స్ కదా, టైం అవుతుంది, తొందర రారా ఇంటికి. నాన్న వెయిట్ చేస్తున్నారు. అక్క 10 minutesలో వచ్చేస్తాను. అబ్బా హరి, అప్పుడేదో కాన్ఫిడెంట్గా పాస్ అయిపోతానని చెప్పాను కానీ ఇప్పుడు నిజం తెలిస్తే ఏం చేస్తాడో మా నాన్న. నువ్వు కంగారు పడకురా, ముందు మీ ఇంటికి వెళ్దాం పదా. దా. ఇప్పుడు చూడు ఎంత డీసెంట్గా ఉన్నావో. కాస్త రిజల్ట్స్ అటు ఇటు అయినా మీ నాన్నకు కొంచెం మంచిగా కనబడతావు. సరే. పద. సరే బాయ్. రిషి, హా ధైర్యంగా ఉండు, ఏం కాదు, సరేనా? రారా రిషి, రిజల్ట్ చూసావా? హా. వచ్చాయి నాన్న, చూస్తా, ఇంకా చూడలేదు. నందిని, ఎందుకు కంగారు పడుతున్నావు? చెప్పాను కదా, ఈసారి వాడు పాస్ అవుతాడని గట్టి నమ్మకం ఉంది. అవును, స్వీట్ చేసావు కదా? చేశానండి. మీ అమ్మ ఇక్కడ నాకే గుండె 100 మీద కొట్టుకుంటుంది. పాపం లోపల మా ఆవిడకి ఎట్లుందో. ఏమైంది రిషి, రిజల్ట్ వచ్చిందా? ఏమైంది కీర్తి? నాన్న అది ఏమైంది? పాస్ అవ్వలేదా? పాస్ అవ్వలేదు నాన్న. పాస్ అవ్వలేదు. లేదు నాన్న. కొట్టకండి నాన్న. ఏం బతుకురా నీది? ఎన్నిసార్లు వస్తావు? ఆపదు, నా కడుపును చెడబుట్టావు కదరా. ఎలా రా? ఇంకొక సంవత్సరం అయితే రిటైర్ అయిపోతానురా. మీ అక్క పెళ్ళి. చంపురా, చంపు, నన్ను చంపు, మీ అమ్మని చంపు, మీ అక్క చంపు. నాన్న అనుకో, నువ్వు పుట్టగానే చచ్చిన ఇన్ని కష్టాలు ఉండవు కదరా. ఏమే చూసావా, నీ కొడుకు నా మీద చెయ్యెత్తాడే. కొట్రా, కొట్టు, కొట్టు, చంపేయ్. నా పీక నొక్కి చంపేరా. చంపు, చంపేయ్. పోరా, పోరా బయటికి. రే రిషి, రే ఏందిరా పిచ్చా మీ అయ్యకి? పరీక్షలో ఫెయిల్ అయితే చంపేసుకుంటారా? అసలు నేను వెళ్ళి మాట్లాడొస్తా. రే వద్దు. సరే పద, మా ఇంటికి వెళ్దాం. ఏం ఆలోచిస్తున్నావురా? ఎందుకంటే బిడ్డను అంతగా కొట్టారు. వాడికి బాధ్యత లేదు, రేపనే భయం అస్సలు లేదు.
ఎగ్జామ్ ఫీజు ఎలా కట్టాలి? వాడు ఎప్పుడు పాస్ అవుతాడు? ఎప్పుడు ఇంటి బాధ్యత తీసుకుంటాడు? వాడి కాళ్ళ మీద వాడు ఎప్పుడు నిలబడతాడు? త్వరలోనే అమ్మాయి పెళ్ళి. అసలు బతుకుతామా? లేదండి, వాడు ఈసారి బాగానే చదివాడు, నేను చూశాను. ఇలా వెనకేసుకొచ్చే వాడు అలా తయారయ్యాడు. లేదు నాన్న, రిషి బాగానే చదివాడు. పాపం వాడికి ఇప్పుడు ఇలా అయింది. వద్దమ్మా, వదిలే. వాడికి ఇష్టం వచ్చినట్టు చేసుకొనివ్వండి. ఇక నుంచి వాడి విషయంలో కలగ చేసుకొని ఏం మాట్లాడను. మీరు కూడా మాట్లాడకండి. వాడు ఉత్తరిస్తాడన్న ఆశ ఈ రోజుతో చచ్చిపోయింది. ఆ. అమ్మ కీర్తి, రేపు నేను చూసుకోవడానికి అబ్బాయి వస్తున్నాడు. సరే నాన్న. రేయ్, రేపు నువ్వు ఇంట్లోనే ఉండు, అక్కకు తోడుగా ఉంటుంది. అలాగే నాన్న. ఏనానా అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? బానే ఉంది మా. అన్నీ కుదిరితే 3 నెలల్లో కీర్తి పెళ్ళి. మీ అక్క అత్తారింటికి వెళ్ళిపోతుందిరా. రిషి, నీతో కొట్లాడడానికి ఎవరూ ఉండరు.